బాకీ అయితే అరుంధతి ఫోటోస్ చూసేసినట్టు ప్రోమోల్లో అదరగొట్టేశారనమాట. అక్కడ అంతేం జరగలేదు. ఇంకా అసలేం జరిగిందో తెలుసుకుందామనమాట. మనోహరి అయితే వినోద్‌కైతే బాగీ గురించి ఎక్కిస్తూ ఉంటదనమాట. అసలు వినోద్ అసలు నీకెంతో ఇష్టమైన మీ వదిన నిర్మించిన ఈ ఫ్యామిలీ అయితే నా కళ్ళ ముందే కూలిపోతూ ఉంటే నేనేం చేయలేకపోతున్నాను వినోద్ అనేసి మనోహరి అంటూ ఉంటే, అసలేమైంది మనోహరి గారు అనేసి వినోద్ అంటూ ఉంటాడనమాట. అసలు ఇప్పుడొచ్చింది చూడు మీ అన్నయ్యని పెళ్లి చేసుకొని బాగీ అస్సలు మంచామె కాదు. ఇంకా మోసం చేసి మీ అన్నయ్యని పెళ్లి చేసుకుంది. పిల్లల్ని కూడా అమర్‌కి దూరం చేస్తదంట. ఎంతైనా పిల్లలైతే ఆమె కన్న పిల్లలు కాదు కదా! ఇలా చేస్తుంది అనేసి మనోహరి అయితే చాలా ఎక్కించి చెప్తూ ఉంటదనమాట. అయినా కానీ అదేంటి అమ్మ ఇక్కడ ఆవిడొచ్చిన తర్వాత అంతా మారిపోయింది, సర్దుకుంది అని చెప్పేసింది అనేసి వినోద్ అంటూ ఉంటే, అలా ఏం లేదు వినోద్ మీ అమ్మ అలా కవర్ చేసింది ఇంకా అనేసి మనోహరి అంటూ ఉంటదనమాట. ఇంక అప్పుడే భాగ్య అయితే పరిగెత్తుకుంటూ మెట్లన్నీ ఎక్కేసి ఆ రూమ్ దగ్గరకొచ్చి చూసి షాక్ అయిద్దనమాట. ఎందుకంటే అక్కడ అరుంధతి ఫోటోకి అడ్డంగా మనోహరి అయితే నిలబడిందనమాట. ఇంకా భాగ్య అయితే అరుంధతి ఫోటోనైతే ఇప్పుడు కూడా చూడలేకపోయిద్దనమాట. ఇంకా హాయ్ వినోద్ జర్నీ ఎలా జరిగింది, టైర్డ్ అయ్యావా అనేసి భాగ్య వినోద్‌ని పలకరిస్తూ ఉంటదనమాట. ఇంకా వినోద్ అలాగే చూస్తూ ఉంటే, అదే వినోద్ మీ కొత్త వదిన భాగ్య అనేసి మనోహరి అయితే చెప్తూ ఉంటదనమాట. నాకంటూ వదినంటే అది ఆరు వదిన మాత్రమే. అసలు మీరు ఇంటికి కోడలు, మా అన్నయ్యకి భార్య కావచ్చు, కానీ నాకైతే అసలేమీ కారు అనేసి వినోద్ అయితే భాగ్యకి రూడ్‌గా మాట్లాడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఇంకా భాగ్య బాధపడుతూ ఉంటదనమాట. ఏంటి భాగ్య అసలు నీ తలరాత ఇలా ఉంది. ఫస్ట్ అయితే అమరు, తర్వాత పిల్లలు అందరూ నీకు దూరంగా ఉన్నారు. తర్వాత అందరినీ నీ వైపుకు తిప్పుకున్నాము. ఇప్పుడైతే వినోద్ చూడు ఎలా మాట్లాడుతున్నాడో నీతో అనేసి ఇంక మనోహరి అంటూ ఉంటే, అయినా మనోహరి గారు మీలాగా మోసం చేసి నేను దగ్గర అవ్వాలనుకోవట్లేదు. నాకు అందులో వినోద్ బాధే కనిపిస్తుంది. నేను నాలాగా ఉంటే అందరు నాకు దగ్గరవుతారు. మీరేం చింతించకండి మనోహరి గారు అనేసి ఇంకా భాగ్య అంటూ ఉంటదనమాట. అయినా కానీ మనోహరి గారు అసలు మీ మోసపూరితమైన కుట్రలన్నీ బయటపడే టైం వచ్చేసింది. రెడీగా ఉండండి ఇంట్లో నుంచి వెళ్ళడానికి అనేసి భాగ్య అయితే మనోహరికి వార్నింగ్ ఇచ్చి ఆ రూమ్‌లో నుంచి అయితే వెళ్ళిపోయిద్దనమాట.